ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमा श्लोके भक्तिर्भवति नमस्ते कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमः। ॐ ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्याभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा वन्देऽहं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेव श्री राधा कृष्णपदां सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका नाथा कान्ता नमोऽस्तु तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण। మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 5వ అధ్యాయం నారదుని ద్వారా వ్యాసదేవునికి భాగవతోపదేశం అనే శ్లోకంలో అన్న అధ్యాయంలో 36 వరకు అయిందా? అవును రఘు. 36 వరకు చదివాం. ఇప్పుడు 37 నుంచి మనం చూడాలి. దాంట్లో మనం చర్చించాం భగవంతుడికి ఇప్పుడు భగవంతుడు వ్యాసదేవుడికి నారదుని ఇస్తున్న ఉపదేశం 32 నుంచి 40 వరకు. ఆ ఉపదేశంలో మనకి ఇప్పుడు భగవంతుడి యొక్క గుణగానం చేయాలి అంటే
మనం భగవంతుడు సేవ చేస్తే ఏమవుతుంది చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు 36, 37 శ్లోకం నుంచి చెప్తున్నారు. ఇంకా భగవంతుడే కాకుండా భగవంతుడి అవతారాల్లో మనం జపించిన ఒకటే భగవంతుడు చెప్తున్నారు కదా. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. వాసుదేవుని మహిమలను అతని ప్రధాన అంశములైన ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు సంకర్షణతో సహా కీర్తితము గాక. అంటే ఇక్కడ భగవంతుడు కృష్ణుడు అంటే కృష్ణుడు ఒకటే కాదు, కృష్ణుడితో పాటు కృష్ణ యొక్క అంశాలు వాళ్ళందరి యొక్క గుణగానం కూడా ఇంట్లో మనకి దాంట్లో కలిసి ఉంటుంది. అందుకనే భాగవతంలో ఈ భగవంతుడైన కృష్ణుడు యొక్క లీలలే కాకుండా కృష్ణుడి యొక్క పరివారం తాలూకు లీలలు కూడా ఉంటాయి. అందుకనే ఇప్పుడు మనం చూసుకుంటే కొంతమంది రాజుల యొక్క తల వంశాలు ఇవన్నీ కూడా ఉంటాయి భాగవతం చూసుకుంటే. ఎందుకంటే భగవంతుడు అంటే భగవంతుడు అప్పుడే కాదు, భగవంతుడు తాలూకా భక్తుల సాలకు సంబంధించిన ఎటువంటి విషయమైనా కూడా అది భాగవతం కిందకే వస్తుంది. ఇక్కడ నారదుని అంటున్నాడు వాసుదేవుడితో మహిమలతో పాటు అది ఒక మహిమలే కాకుండా అతని ప్రధాన అంశాలైన ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు సంకర్షణుడు వారితో సహా మనం కీర్తించాలి అని చెప్తున్నాం. అది సారాంశం మూడో శ్లోకంలో ప్రభుపాద భాషలో చెప్తున్నారు. సారాంశం ఏమనగా దివ్యమైన భగవదనుభూతి అనేది చరమ ప్రయోజనకే ఉపదేశించబడినట్టు ఎట్టి కర్మయైనను నిష్ప్రయోజనమైనదిగానే భావింపబడును. భగవాన్ అనుభూతి అనేది చరమ ప్రయోజనకే ఉపదేశింపబడని ఎట్టి కర్మ అయినా సరే అది నిష్ప్రయోజనంగా భావింపబడుతుంది. భగవద్ అనుభూతి అనే దానికి మనం దారి తీయాలి, మనం చేసిన ఏ కర్మ అయినా సరే. అలా చేయనప్పుడు అది దాని యొక్క ఫలితం నిష్ప్రయోజనం, ఎటువంటి ప్రయోజనం ఉండదు. అట్టి కర్మ కామి కర్మ రంగములకు సంబంధించిన దైనను లేదా జ్ఞాన రంగమునకు సంబంధించినదైనను సరియే. అంటే అటువంటి కర్మ ఎంత గొప్పదైనా లౌకికంగా కానీ లేదంటే జ్ఞానపరంగా కానీ ఎంత గొప్పదైనప్పుడు కూడా అది పనికిరాని నిష్ప్రయోజనమైన కార్యం కిందే పరిగణించబడుతుంది. ఎప్పుడు అది భగవద్ అనుభూతికి దారి తీస్తే, భగవద్ అనుభూతికి దగ్గరికి తీసుకెళ్ళకపోతే మనం. అంచేత ఒక సాధకుడు ఏం చేశాడు ఎలా చేశాడని కాదు, ఆ కార్యం యొక్క ఫలితం ఏమిటి, అది లాస్ట్గా ఆయన భగవద్ అనుభూతికి దగ్గరికి తీసుకెళ్తుందా దానికి దూరం చేస్తుందా అన్నది ముఖ్యం. అది భగవంతుడి అనుభూతికి దగ్గరికి తీసుకెళ్ళకపోతే అది ఎంత గొప్ప కార్యమైనా, లౌకికంగా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతం చెందిందైనా, ఎంత అద్భుతమైన కార్యమైనా సరే నిష్ప్రయోజనంగానే పరిగణించబడుతుంది. అంచేది ఇక్కడ ఈ ప్రభుపాద రాయడం వెనకాల ఏంటంటే, మనం కొంతమంది అడగచ్చు ప్రద్యుమ్నుడు అనేది సంకర్షణ ఎందుకు కీర్తించాలి, మన కృష్ణ కీర్తించి సరిపోదు కదా, వాళ్ళందరూ కీర్తించాలి. ఎందుకంటే అన్నిసార్లు మనం భగవంతుడు కాదు, కొన్నిసార్లు లౌకిక విషయాలు మాట్లాడినప్పుడు అటువంటి విషయాల్లో కొన్నిసార్లు పక్కదారి పెట్టినప్పుడు అక్కడ భగవంతుడు పక్క వారి వారి కోసం తెలిసినప్పుడు కూడా మనం చెప్తాం. దాన్ని కంపేర్ చేసుకోవడానికి మనకి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు భగవంతుడు ప్రతి విషయంలో భగవంతుడు కొన్నిసారి ఇప్పుడు భగవంతుడు అక్కడ మన బంధువుల కోసం అక్కడ కూడా కృష్ణుడు బంధువులు కూడా ఎలా చేశారు, ఆ విధంగా వాళ్ళ కనెక్షన్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఆ ఉద్దేశం మీద ఇక్కడ రాశారు. అంచేత మనం ఇక్కడ మనం మామూలుగా చూసుకుంటే అందుకనే కనిష్టాధికారి ఎలా ఉంటుంది అంటే, కనిష్టాధికారి ఎప్పుడు కూడా భగవంతుడు తనే, ఇంక మధ్యలో ఇంక ఎవరు వద్దు, ఈ గురువులు లేదా ఈ భక్తులు ఇది ఎవరు కూడా మాకు అవసరం లేదు.
అన్నది అంటారు. ఎందుకంటే భక్తి అధ్యక్ష అవసరమా, గురువు ఉపదేశం అవసరమా, ఇవన్నీ అవసరమా, అప్పుడే నీకు చేస్తున్నాం, ఇదే నేను చేస్తున్నాం ఇలాగంటారు. కానీ యాక్చువల్లీ అది కాదు. భగవంతుడు అంటేనే భగవంతుడి యొక్క పరివారం. అది కలుపుకోలేని వాడు భగవంతుడిని సంపూర్ణంగా అవగాహన చేసుకోలేదని అర్థం. చేత భగవంతుడికి, భగవంతుడి నామాన్ని, భగవంతుడి రూపాన్ని, భగవంతుడి లీలల్ని వేరు చేయడం అంటే భగవంతుడి యొక్క భక్తులు కూడా వేరు చేయడమే. భగవంతుడి భక్తులు వేరు చేయడం ద్వారా మనం భగవంతుడి యొక్క నామాన్ని, రూపాన్ని, లీలల్ని మనం వేరు చేస్తున్నాయి. అవన్నీ ఒకటే అనుకున్నప్పుడు భగవంతుడి భక్తులు కూడా భగవంతుడితో సమానం. ఎందుకంటే అవి కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి. సో ఆ విధంగా ఇక్కడ మనం భగవంతుడు ఒక్కటే కాకుండా భగవంతుడి యొక్క రూపాలను కూడా మనం గుణగానం చేయాలి. భగవంతుడి అవతారాలు కూడా గుణగానం చేయాలి. అందుకని భాగవతంలో సర్వోత్తముడు శ్రీకృష్ణుడు తెలిసినప్పటికీ దశావతారాల కోసం చర్చించిన వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం అదే. ఎందుకంటే భగవంతుడి అవతారాలు అన్ని కూడా మనం వేలలు అన్ని కూడా మనం చర్చించాల్సింది. ఇతమూర్త్య విధానేన మమూర్తికం యజితే యజ్ఞ పురుషం సమ్యక్ దర్శన పుమాన్. భక్తి భౌతిక రూపరహితుడైన యజ్ఞ పురుషుని అంటే విష్ణువుని ఈ విధముగా దివ్య శబ్ద రూపంలో అర్చించువాడే సమ్యక్ దర్శి అనబడును. సమ్యక్ దర్శి, సమ్యక్ దర్శన్, సమ్యక్ అంటే సంపూర్ణంగా, అంటే సంపూర్ణ దర్శనం అంటే సంపూర్ణ దర్శనం చేసుకున్నవాడు అని అర్థం. ఎవరైతే భౌతిక రూపడ దిగ్ని పురుషుని ఈ విధంగా అంటే ఆయన యొక్క అనుచరులతో అందరితోటి దర్శిస్తాడు. అందుకనే భగవంతుడికి 64 గుణాలు ఇది ఒకటి. భగవంతుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు, పరివారంతో ఉంటాడు అన్నది అదొక భగవంతుడికి కృష్ణుడికి ఉన్న అద్భుత లక్షణం. 64 లక్షణాలు అదొక లక్షణం. అంటే భగవంతుని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే భగవంతుడు ఒక్కటే అర్థం చేసుకుంటే కాదు, భగవంతుడి పరివారాన్ని మొత్తాన్ని అర్థం చేసుకోగలగాలి. పరివారంతో సంబంధం లేదు, అది భౌతికం లౌకికం అనుకున్నవాడు సంపూర్ణ సమ్యక్ దర్శి కాదు. అది సమ్యక్ దర్శి సంపూర్ణ దర్శి కాదు, భగవంతుడు సంపూర్ణ దర్శించలేకపోయాడని అర్థం. ఇంత భాషను ప్రభుపాద చెప్తున్నారు. మన ప్రస్తుత ఇంద్రియములు భౌతిక మూలములచే తయారు చేయబడిన కారణమున విష్ణు యొక్క దివ్య రూపమును అనుభూతి మార్చుకున్నటకు కొన్ని ఎంత అసంపూర్ణమై ఉన్నవి. ప్రస్తుత ఇంద్రియ భౌతిక మూలకాలను తయారు చేయడం వల్ల విష్ణు యొక్క రూపాన్ని అనుభూతి మార్చుకున్నటకు అసంపూర్ణంగా ఉన్నాయి. అవి భగవంతుడి యొక్క రూపాన్ని అనుభూతి చేసుకోలేకపోతున్నాయి. కనుకనే విష్ణువు దివ్య మంత్రోచ్చారణ పద్ధతి ద్వారా శబ్ద రూపంలో అర్చించబడును. అందుకనే మనము మన యొక్క భౌతిక ఇంద్రియాలనే మనం భగవంతుడి యొక్క సేవలో కానీ లేదా భగవంతుడి గుణగానం చేయడంలో కానీ భగవంతుని దర్శించడంలో కానీ మనం నియుక్తి చేయగలం కాబట్టి, కానీ ఆ ఇంద్రియాలు భగవంతుని ఆ విధంగా ఏ విధంగా కొలవడంలో సంపూర్ణతని సాధించలేవు కాబట్టి చాలా గ్యాప్ ఉంది కదా. మనమేమో మనకున్న భౌతిక ఇంద్రియాలు, భగవంతుడేమో భౌతిక ఇంద్రియాలకి అతీతుడు, అధోక్షజుడు. మరి ఎలాగ కనెక్షన్? ఏ విధంగా మనం భగవంతుని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం, భగవంతుని మనం అర్చించగలం, భగవంతుడితో సంపర్కం మనం చేయగలుగుతాం. ఒకటే ఏంటది? శబ్దరూపం, మంత్రోచ్చారం. అందుకనే ఈ హరే కృష్ణ మంత్రాన్ని మన ద్వారా
మనం భగవంతుడితోటి సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. ఎందుకంటే మనం భగవంతుడి రూపాన్ని మనం చూడలేం, భగవంతుని స్పర్శించలేం, భగవంతుని స్పృశించలేం. ఏ విధంగా లేదు మనకు, కనుక మన భౌతిక ఇంద్రియాలకు ఆయన అతీతుడు. అంచేత ఆయనతో సంపర్కం ఏర్పరచుకోవాలి. ఎందుకు ఆయనతో మన సంబంధం ఏర్పరచుకోవాలంటే ఈ మంత్రం ఒకటే దారి. దాని ద్వారా మాత్రమే మనం భగవంతుడితోటి మనం సంపర్కాన్ని ఏర్పరచుకుంటాం. సో ఆ విధంగా మనం భగవంతుని అర్చించగలుగుతాం. అందుకని ఈ మంత్రం అన్నది చాలా ముఖ్యమైన అంశం. అందుకనే మన యొక్క ప్రగతుల్లో అతి ముఖ్యమైనది చాంటింగ్. ఎందుకంటే ఆ ఒక్క శబ్దం ద్వారా మాత్రమే మన భగవంతుని మనం సమీపించగలం. ఆ శబ్దం ద్వారా మాత్రమే మన భగవంతుడితోటి సంపర్కంలో మనం ఉండగలం. అంచేత ఆ ఆ మంత్ర శబ్దం అనేది మనకి అతి ముఖ్యమైన అంశం మన భక్తిలో. అలాగే రెండో పారాగ్రాఫ్ చెప్తున్నది, దివ్యమైన నిత్యానంద జ్ఞాన రూపం మనునది ఆధ్యాత్మిక ఇంద్రియముల ద్వారా సులభంగా అనుభూతం కాగలదు. నిత్యానంద జ్ఞాన రూపం, దివ్యమైన నిత్యానంద జ్ఞాన రూపంని ఆధ్యాత్మిక ఇంద్రియాల ద్వారా సులభంగా అనుభూతం కలుగుతుంది. అయితే ఆ ఆధ్యాత్మిక ఇంద్రియాలు మన దగ్గర ఇప్పుడు లేవు. మన దగ్గర ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉంటాయో అప్పుడు మనం ఆ దివ్యమైన ఆనందాన్ని మనం అనుభూతి పొందగలుగుతాం. కానీ ఇప్పుడు మన దగ్గర లేవే, మన దగ్గర ఉన్నవన్నీ భౌతిక లౌకిక ఇంద్రియాలే. అందుకని ప్రభుపాదులు చెప్తున్నారు, ఎందుకని ఇక ఆ ఇంద్రియములు ఇక ఆధ్యాత్మిక ఇంద్రియములు ఉన్నవి పవిత్ర మంత్రోచ్చారణ ద్వారానే సిద్ధింపగలవు. చూసారా, అంటే మంత్రం గొప్పతో మన ఈ మంత్రోచ్చారణ చేయడం ద్వారా, అంటే మంత్రాన్ని పఠించడం ద్వారా, మంత్రం జపించడం ద్వారా మాత్రమే మనం ఆ ఆధ్యాత్మికమైన దివ్యమైన ఇంద్రియాలు మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే మన ఇంద్రియాలను పొందుతాం, దివ్యమైన ఇంద్రియాలని, అప్పుడు మనం దివ్యమైన నిత్యానందాన్ని మనం అనుభూతి పొందగలుగుతాం. సో ఈ విధంగా మంత్ర తాలక విశిష్టతని, ఆ మంత్ర జపం తాలక గొప్పతనాన్ని ప్రభుపాదుల వారి ఇక్కడ భాషలో వివరించి చెప్పారు. అది తర్వాత నెక్స్ట్ శ్లోకం. అయితే ఇప్పుడు ప్రభుపాదులు ఇక్కడ నారదుడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ మనం అలా అవతారాలు కూడా చేయాలి. ఆయన నామరూపంలో అవతరిస్తాడు కాబట్టి నామరూపాన్ని మనం పఠించేటట్టు చేయాలి. ఇవన్నీ చెప్తున్నాడు, ఉపదేశం చేస్తాడు ఏం చేయాలని దగ్గర మీద ఎలా రాయమంటున్నాడు అంటే. అంతేత ఓన్లీ కృష్ణుడే కాదు, ఆయన యొక్క రూపాల కోసం కూడా వర్ణం చేయి, ఆయన ఒక రూపాన్ని, ఆయన ఒక నామాన్ని జపించేటట్టు చేయి అని చెప్తాను. తర్వాత భక్తిలో ఎలా పురోగతి సాధించడం అన్నది ఎలాగన్నది కూడా అక్కడ చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకాలు. ఇమం స్వనిగమం బ్రహ్మం నవేద్య మదనుష్ఠితం అధాన్మే జ్ఞాన వైశ్వర్యం స్వస్మిన్ భావం చ కేశవ. ఓ బ్రాహ్మణుడా, ఈ విధంగా శ్రీకృష్ణ భగవాను నుంచే తొలుత వేద రహస్యమైనట్టి భగవతత్వ జ్ఞానమును నేను పొందగలుగుతుంది. తదుపరి ఆధ్యాత్మిక ఐశ్వర్యము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవలు అనేవి నాకు సంప్రాప్తించబడింది. ఉంచేది ఇక్కడ భగవంతుడు తనకి ఏ విధంగా అనుభూతి కలిగిందంటే చెప్తున్నాడు. ఏ విధంగా తొలుత వేద రహస్యమైన భగవతత్వ జ్ఞానం నేను పొందగలిగాను. భగవతత్వ జ్ఞానాన్ని ఎలా పొందాడు ఆయన? భాగవత తత్వేత్తల ద్వారా వాళ్ళందరూ చర్చించుకుంటే వాళ్ళ ద్వారా ఆయన జ్ఞానాన్ని పొందారు. తదుపరి ఆధ్యాత్మిక ఐశ్వర్యము మరియు ఆయన్ని సన్నిహిత ప్రేమయుక్త సేవలు అనేవి నాకు ప్రాప్తించింది. ఆ తత్వాన్ని తెలుసుకొని దాన్ని పఠనం చేసి మననం చేసి జపిస్తూ ఉండడం వల్ల, ఆ స్మరణం వల్ల ఆయన ఏం పొందాడు? సన్నిహిత
ప్రేమయుక్త సేవను పొందగలిగాడు. ఆధ్యాత్మిక ఐశ్వర్యం అంటే ఆధ్యాత్మిక ఐశ్వర్యం అంటే ఆయనతో పాటు ఉండగలిగి ఆయన ఎప్పుడైనా కలవగలిగే అటువంటి ఐశ్వర్యాన్ని మొత్తాన్ని ఆయన పొందగలిగాడు. ముందు అది పొందిన తర్వాత జ్ఞానం రాలేదు. జ్ఞానం పొందిన తర్వాత మాత్రమే ఆయనకి ఇవన్నీ వచ్చాయి, ప్రాప్తించాయి. సో అదే విధంగా మనం ఎప్పుడైతే మనం భగవన్ నామాన్ని మనం సరైన పద్ధతిలో మనం ఉచ్చరిస్తామో జపిస్తామో మనకి భగవంతుడి యొక్క అనుభూతి పొందుతుంది. అనుభూతి ద్వారా మనం భగవంతుడిని స్పర్శించడం, భగవంతుడి యొక్క ఆనందాన్ని అనుభూతిస్తాం. అప్పుడు మనం ఆ ఆనందంతో మనం సేవించినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి సేవ చేసే అవకాశం మనకి కలుగుతాయి. ఆ విధంగా మనం భగవంతుడి దగ్గర అవుతాం. ఇక లాస్ట్కి అంటే ఈ విధంగా మనం ఫస్ట్ మంత్రోచ్చారణ ద్వారా మాత్రమే మనం మిగతా అన్ని భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు కానీ భగవంతుడి యొక్క సన్నిహిత ప్రేమ యొక్క సేవ కానీ ఇవన్నీ కూడా మనం పొందగలుగుతాం. అది ఆ విధంగా మనం భక్తిలో పరోగతి చెందుతూ ఉంటాం. అది భక్తి యొక్క విశిష్టత ఏదో చెప్తున్నారు కదా నెక్స్ట్ లాస్ట్ శ్లోకంలో. త్వమప్యతపస్ృత విశ్రుత విభో సమాప్యతే ఏన విధాం బుభుత్సం సాఖ్యాహి దుఃఖైర్ముహురర్ది తాత్మనం సంక్లేశ నిర్వాణ ముసక్తి నాణ్యత. కనుక అపార వేద జ్ఞానము ద్వారా నీ వెరిగి ఉన్నట్టి నీ శ్రీకృష్ణ భగవాన్ దివ్యలను దయచేసి చక్కగా వర్ణింపము. ప్రభావం ఇది నాదో ఏం చెప్తాడు, అపార వేద జ్ఞానం నీకున్న అపార వేద జ్ఞానం వల్ల నువ్వు ఎరిగినట్టి కృష్ణుని యొక్క దివ్యలను చక్కగా నువ్వు వర్ణించు. ఏలైనా అట్టి కార్యమే విద్వాంసుల జిజ్ఞాసును సంతృప్తిపరుచుతున్నదిను సంసార కోరంలో తప్పించినట్టి జనసామాన్య యొక్క క్లేశంలో నివారించినది నదిను అయి ఉన్నది. వాస్తవంగా అటువంటి దుఃఖం నుండి బయటపడుటకు అన్య మార్గం వేరొకటి లేదు. క్లియర్ గా చెప్పేశాడు. ఇప్పుడు నీకున్న దివ్య వేద జ్ఞానాన్ని అంతటా ఉపయోగించి నువ్వు శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలన్నీ సంపూర్ణంగా వర్ణించు. ఎందుకంటే అదొక్కటే విద్వాంసులకు జిజ్ఞాసను తృప్తిపరచగలదు. విద్వాంసులు ఇంకా తెలుసుకోవాలి భగవద్గీత తెలియాలి వినాలి అనుకుంటారు. వాళ్ళకి జిజ్ఞాసని సంతృప్తిపరచేది అదొక్కటే. అంతేకాకుండా జనసామాన్య సంసార కోరంలో తప్పిస్తున్న ఈ జన సంసారాన్ని ఆ క్లేశాలు బయట పాడేసేది ఒకటే. ఇది తప్ప వేరే మార్గం లేదు. ఆ లీలల్ని వినడం, పఠించడం, అది వర్ణించడం. ఈ విధంగా చేసుకుంటూ మాత్రమే ఈ దుఃఖాల నుంచి ఈ సంసార కోరం నుంచి బయటపడగలము. వేరే మార్గం లేదు కాబట్టి నువ్వు దాన్ని చెయ్యు అని చెప్పి నారదముని వ్యాధవ్యాసుకి డైరెక్ట్ గా ఉపదేశం ఇచ్చాడు. భాషలో ప్రభుపాద వారు చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ దివ్య మహిమలను విస్తారంగా ప్రచారం చేయటే సమస్త భౌతిక క్లేశంలోకి ఏకైక పరిష్కారం అని నారదముని తన ప్రత్యక్ష అనుభవం ద్వారా ధృవపరుచుచున్నాడు. అంచేత మనం ప్రచారం చేయడం అంటేనే ఇస్కాన్ వాళ్ళందరూ చేస్తుంది గొప్ప గొప్ప కార్యం. అందుకని అదొక్కటే మార్గం ఈ భౌతిక జగత్తులో ఉన్న క్లేశాలను నుంచి బయటపడివేయడానికి. అంచేత మనం అదే చేస్తున్నాం. హరినామ సంకీర్తనాన్ని చేయడం, హరినామ సంకీర్తన ప్రచారాన్ని చేయడం, హరినామం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉండడం మనం చేస్తుంది అదే. ఈ విధంగా హరినామం యొక్క గొప్పతనాన్ని చేస్తూ జీవులందరిలోనూ మనం భగవంతుని యొక్క లీలల్ని గుణగానం చేసే అవకాశాన్ని వాళ్ళందరికీ ఇస్తున్నాం, చేసేటట్టు చేస్తున్నాం. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఈ భౌతిక క్లేశాలకి దూరమయ్యే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఇదంతా వేదవ్యాసం యొక్క ప్రయాసంలో భాగమే మనం చేస్తుంది.
అలాగే నారదముని ఎప్పుడు చేసిన కార్యక్రమమే ఇది. సో ఇటువంటి మహారథుల యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చడం అవుతున్నాం ఈ ప్రచార కార్యక్రమంలో మనం పాల్గొంటాం. సో ఆ విధంగా ఈ ప్రచారదల గొప్పతనాన్ని ప్రభుపాద వారు ఇక చెప్పారు. ఇక్కడతోటి నారదముని వ్యాసుడికి ఇచ్చిన ఉపదేశం అయిపోయింది. కాకపోతే ఇక్కడికి అయిపోయిన తర్వాత ఇది భాగవత ఉపదేశం ఏం చేయాలని చెప్పారు కర్తవ్యం. కానీ దీని తర్వాత కూడా వాళ్ళిద్దరు ఇంకా చర్చించుకున్నారు. ఆ సంవాదం ఏమిటి అన్నది ఏం చర్చించుకున్నారు వాళ్ళు అన్న విషయాన్ని నెక్స్ట్ అధ్యాయంలో వివరించారు. అందుకని నెక్స్ట్ అధ్యాయం పేరు నారదుడు మరియు వ్యాసదేవుల సంవాదం. వాళ్ళు ఇంకా దీని అయిన తర్వాత ఇక్కడికి ఉపదేశం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి చర్చించుకున్నారు. ఏం చర్చించుకున్నారు అది చర్చ, ఇది ఉపదేశం. రెండింటికి తేడా. ఇప్పటివరకు ఇచ్చింది ఉపదేశం, దీని తర్వాత జరిగేది చర్చ. ఆ చర్చ ఏంటంటే మనం చర్చించడానికి ముందు ఇప్పుడు చర్చించిన ఈ అధ్యాయాల మీద ఏమైనా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అది అంటే భగవంతుడు కృష్ణుడు అని తెలిసిన తర్వాత కూడా మిగిలిన వాళ్ళని ఎందుకు కీర్తించాలి అని చెప్పారు కదా, చెప్తారా? ఎందుకు పూజించాలి అంటే మనకి మనం కూడా ఈ భౌతిక జగత్తులో మనం ఒక భగవంతుడితో ఉండవు. మనం భౌతిక ఇక్కడ జగత్తులో ఉన్నాక మన సంసారాలతో ఉంటాం, లేదంటే మన ఫ్రెండ్స్ తో ఉంటాం, లేదంటే సహచరులతో ఉంటాం. అలా ఉన్నప్పుడు వాళ్ళని మన సహచారం చూసినప్పుడు భగవంతుడి సహచారంతో ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఆ విధంగా మనం భగవంతుడు గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమనుకుంటా వీళ్ళందరూ కూడా మాయ అన్న భావన ఉంటాం. సంసారం మాయ కాదు, మాయ కాదు. భగవంతుడు మనం అప్పుడు ఏం గుర్తు, అదే భగవంతుడు కూడా తన పిల్లల్ని భార్యని పోషించాడు, అది కర్తవ్యం. ఆ విధంగా మన సంసారిక కార్యాలను కూడా భగవంతుడితో గుర్తు తెచ్చుకుంటూ, భగవంతుడు పోల్చుకోవడం కాదు, భగవంతుడు చేశాడు. ఆ విధంగా మనం భగవంతుడు గుర్తు చేసుకునే అవకాశం మనకి కలుగుతారు. అలాగే ఎవరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అలా చూడు సుధాముడు కూడా కృష్ణుడు కలిశాడు. అలాగా మన కార్యాన్ని భగవంతుడు కూడా ఆ కార్యాన్ని కూడా భగవంతుడు గుర్తించుకునే అవకాశం ఒక ఏర్పడుతుంది. లేదండి లేకపోతే ఎంతసేపు భగవంతుడు అనుకోండి, మిగతా ఏమి పట్టించుకోవాలి. మిగతా భగవంతుడు లేని చోట మనం ఈ యోగులా తయారవుతాం. వాళ్ళు యోగులేటి వాళ్ళు జస్ట్ ధ్యానం చేస్తుంటారు, ఇంకేముండదు. దేని మీద ధ్యానం చేస్తారు లేదు, భగవంతుడి రూపం మీద జ్ఞానం ఏమి ఉండదు. ఆ టైప్ అయిపోయింది. ఇంకా భగవంతుడు కాని విషయంలోకి వెళ్ళేటప్పటికీ మనం భగవంతుడు పూర్తి మర్చిపోతాం, భగవంతుడి కనెక్షన్ కోల్పోతాం. దాన్ని కూడా ఈ విధంగా భగవంతుడి యొక్క చర్యలతో మనం కలిపినప్పుడు మన భగవంతుడిని ఈ విధంగా భగవంతుడు కూడా చేశాడు అని చెప్పి భగవంతుడు ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది దానికోసం. ఓకే హరే కృష్ణ ప్రభుజీ. మనం చెప్పుకున్న క్లాస్ లో కృష్ణుని ఒక్కడనే మనం తలుచుకుంటే మంచిది అని చెప్పారు. ఆ రూపమే పెట్టుకుంటే, అట్లా ఒక్కటి పెట్టుకుంటే. ఇప్పుడు మీరు కూడా అని చెప్తున్నారు కదా ప్రభుజీ, అది క్లారిటీ అర్థం అయ్యేది కొంచెం చెప్పండి. మొన్నటి దాంట్లో నేను కృష్ణుని తలుచుకోండి అని చెప్పాను, లక్ష్యంగా పెట్టుకోండి అని చెప్పాను. కృష్ణుడు ఒక్కడే అని చెప్పలేదు. మనకు కృష్ణుడు ఒక్కడే కావాలి, దానికోసం మిగతా వాళ్ళు మనం ఇచ్చేసుకుంటాం. నరసింహదేవిని ప్రార్థించింది కానీ కృష్ణుడు ప్రేమ కావాలి. కృష్ణుడు నరసింహదేవిని మీరు పెట్టుకుంటే ఒక కృష్ణుడు కూడా మనతో నాకు నరసింహదేవి భక్తులు అయ్యేటట్టు చేయి.
కృష్ణుని మనం ఆరాధన మనం చెయ్యమని కాదు, చేస్తాం, కానీ నరసింహదేవుని చేసినంత చెయ్యం. ఇప్పుడు మనం చైతన్య మహాప్రభు భక్తులు అనుకోండి, ఓకే, మనం చైతన్య మహాప్రభు బాగా భక్తి చేస్తాం, మిగతా వాళ్ళందరూ ఏమైనా చూపించినా నాకు చైతన్య మహాప్రభు భక్తులు అయ్యేటట్టు చెయ్యి. అది మన లక్ష్యం. మన లక్ష్యం ఏంటంటే నేను చైతన్య మహాప్రభు భక్తుని, నిత్యానంద భక్తుని, లేదా నరసింహ భక్తుని, రామ భక్తుని, ఏదో భక్తులు మనం పెట్టుకున్నాం. దానికోసం మిగతా వాళ్ళందరూ ఆ లక్ష్యం లేనప్పుడు ఏమవుతే అందరినీ మనం పూజిస్తాం, ఎవరిని కాదు. ఎవరి మీద సంపూర్ణ ప్రేమను మనం పెంపొందించుకోలేం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈరోజు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నరసింహదేవుని పూజిస్తున్నప్పుడు నరసింహదేవుడితో ప్రహ్లాదుడు, ఓకే, ప్రహ్లాదుడు నరసింహదేవుని చేశాడు, రవి, మనం వారి యొక్క అవతారాల కోసం, వారి యొక్క దీనికోసం చేసుకున్నప్పుడు మనం చైతన్య మహాప్రభు అనుకో, చైతన్య మహాప్రభు భక్తులతో ఎలాగా, ఓ వాళ్ళ తల్లితో ఈ విధంగా వ్యవహరించాడు, మనం మన తల్లితో ఇప్పుడు వ్యవహరించినప్పుడు ఓ చైతన్య మహాప్రభు కూడా చేశాడు, తప్పు కాదు. ఆ లీలలు గుర్తు చేసుకోవడం అంటారు. గుర్తు చేసుకోవడం, ఆ లీలలు గుర్తు చేసుకోవడం. ఆ విధంగా భగవంతుడు మన దేవుడు. లేదంటే రేపు తల్లితో మాట్లాడటం లేదా భార్యతో మాట్లాడటం మాయా 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 అన్నట్టుకుంటాం. ఇదంతా మాయా, నేను భక్తి చేసుకోవాలి అన్నట్టుగా ఉంటే సంసారం మనకి ఇక్కడ మనం సరిగ్గా భక్తి చేయలేం, సంసారం చేయలేం, రెండు పోతాయి. సో ఈ విధంగా మనం భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడు చేసేవాడు మనం కూడా చేయాలన్న ఒక మన ఇది, మనం చేసే కార్యాలు కూడా భగవంతుడిని గుర్తు చేసుకోవాలి. కానీ మన లక్ష్యం అయితే ఒకటే ఉంటది, కృష్ణుడు, రాధా, లేకపోతే నరసింహ, రామ, ఏదైతే అది పెట్టుకున్నా దాన్ని లక్ష్యం చేరుకోవాలి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవన్ ప్రణామ ప్రభు. ప్రభు 37వ శ్లోకం లాస్ట్ లో ఉంది కదా ప్రభు. శ్రీకృష్ణ భగవాన్ మహిమలు అతని ప్రధానాంశములైన వాసుదేవుడు, సంఘర్షుడు, ప్రజ్ఞముడు అనేవి చతుర్ముఖములతో సహా నిత్యం జపించి స్మరించాలంటే ఈ ఉపదేశమందలి గుహ్యతమ విషయాలను ఈ మూల రూపములే కృష్ణతత్వము లేదా శక్తి తత్వములని పిలువబడిన ఇతర రూపాల కారణమే అండి. అది ఒకసారి అక్కడంటే చూడండి, మనం ఇంకొంచెం ముందుకెళ్తే ప్రధానాంశములు వ్యూహముగా నిలిచి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుడే కేంద్ర విషయమై ఉన్నాడు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ మహిమలను అతని ప్రధాన అంశములైన వాసుదేవుడు, సంకృష్ణ, ప్రద్యుడు అనేది వ్యూహముతో సహా నిత్యము జపించి స్మరించవలనయే ఈ ఉపదేశం అన్నది గుహితమైన విషయములు. అది మనం చేయాల్సింది ఏంటంటే భగవంతుడిని కన్నా శ్రీకృష్ణ భగవాన్ని మనం చేస్తాం, కానీ భగవంతుడు ఏం చేశాడు, తన యొక్క విస్తారాలైన వాసుదేవుడు, సంకర్షణ, ప్రద్యుడు, అనుగ్రహం ద్వారా కొన్ని కార్యాలు చేశాడు. వాళ్ళని కూడా మనం స్మరించడం ద్వారా మనం కృష్ణ స్మరించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కొంతమందిని కొన్ని డైరెక్ట్ గా మనం పొగడకుండా పరోక్షంగా పొగుడుతూ ఉంటాం. ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మన దేశాన్ని మన దేశాన్ని రక్షిస్తున్న వాళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళని అంటాం. అంటే ఎవరు రక్షిస్తున్నారు వాళ్ళని? సైనికులు. ఆ సైనికులు మనం పరోక్షంగా పొగుడుతున్నాం. వాళ్ళ యొక్క గొప్ప వాళ్ళందరూ ఆ జీవితాన్ని దారిపోయి బట్టి వాళ్ళు ఈరోజు ప్రశాంతంగా కూర్చున్నాం. ఆ సైనికులు అంటే అక్కడ సైనికులు ఎవరో తెలియదు, కొన్ని వేల మంది ఉన్నారు. అప్పుడు మనం ఎవరికైనా ప్రత్యేకించి ఒక ఉద్దేశం చెప్పాలంటే ఎవరో 4-5 ఫేమస్ వాళ్ళు ఉంటే, చూడు అలాంటి వాడు చూసావా అక్కడ కార్గిల్ వల్ల ఫలానా వాడు ఆయన దాని చాలా ప్రాణత్యాగం చేశారు కాబట్టి మన భారతదేశం రక్షించుకుంటారు, అలాగా సంథింగ్ ఉదాహరణ. కానీ ఆ సైనికుల్ని వీటిలన్నింటినీ మనం పొగుడుతున్నాం, కానీ నిజానికి అది ఎవరిని పొగుడుతున్నట్టు మనం? గవర్నమెంట్ పొగుడుతున్నాం. పరోక్షంగా మనం
డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా మనం గవర్నమెంట్ నే పొగుడుతున్నాం. అంటే రాజ్యపాలన బాగుంది, లేదంటే ఈ పాటికి మన చైనా ఏదో చేస్తే మన మోదీ గారు వెళ్ళి గొడవలు పడ్డారు. ఇప్పుడు అది మనం ఏంటంటే ఆ రోజు ఆ సైనికులు అలాగా అడ్డుపడకపోయి ఉంటే ఈ పాటికి మన ఇండియాని చైనా కబ్జా చేసుకుంది, అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంది. కానీ అక్కడ సైనికులు కాదు, సైనికులకి ఆదేశం ఇచ్చింది ఎవరు? ఆయన గొప్ప. అంటే ఇండియాకి మనం ప్రభుత్వాన్ని మనం పొగుడుతున్నాం. సో అదే విధంగా ఎప్పుడైతే భగవంతుడు డైరెక్ట్ గా భగవంతుడి రూపంలో చేయడం లేదు, భగవంతుడు మొత్తం అక్కడ నడిపిస్తుంది. ఇలాంటి ఈ చతుర్వ్యూహాలు లేదా నారాయణ, మహావిష్ణువు, లేదంటే కారణాధ్యక్ష విష్ణు, గర్భాధ్యక్ష విష్ణు ఇలా రూపాల్లో మనకి ఈ నడిపిస్తున్నాడు ఇదంతా. ఎప్పుడైతే వాళ్ళు మన గుణగానం చేస్తున్నామో అంటే అర్థం ఏంటి? మనం పరోక్షంగా మనం భగవంతుని గుణగానం చేస్తున్నాం. సో ఆ విధంగా ఈ మధ్య చాలా అవినీతి చాలా తగ్గిపోయిందండి. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం మంచిగా ఉంది అని. అంటే అది మనం పేరు తీయక్కర్లేదు. సో అదే విధంగా అయితే అవినీతి పెరిగిపోయిందండి. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఈ మధ్య అసలు. అంటే అర్థం ఏంటి? ఈ మధ్య పరిపాలన ఎవరున్నారో వాళ్ళు మరొక లేదండి. అలాగా అంటే పరోక్షంగా మనం చెప్తుంటాం. అదే విధంగా వీళ్ళందరినీ మనం స్మరించడం ద్వారా, వీటి ద్వారా మనం పరోక్షంగా కృష్ణుడిని మనం ఇచ్చేస్తున్నాం. అంతేదా? అది కూడా కొన్నిసార్లు అవసరం. ప్రత్యక్ష సంబంధం పెట్టుకోలేము భగవంతుడితో. ఒకసారి పరోక్షంగా కూడా మనం గుణగానం చేయాల్సి వస్తుంది. అప్పుడు చేయడానికి మనకి ఏదో ఒకటి కావాలి, ఎందుకంటే అది కూడా నేర్చుకుంటే మనం చేయగలుగుతాం. ఎవరికి లేవా ప్రశ్నలు? ఓకే, ఇప్పుడు ఒక ఆప్షన్ మనం నెక్స్ట్ ఇప్పుడు 6వ అధ్యాయం స్టార్ట్ చేద్దామా, లేదా జనరల్ క్వశ్చన్స్ ఏమైనా తీసుకుందాం? జనరల్ క్వశ్చన్స్ కూడా తీసుకుని చాలా ఉన్నాయి. ఏం చేద్దాం? మీరు ఏదో ఒకటి 6వ ఈరోజు స్టార్ట్ చేద్దాం, లేదా రేపు స్టార్ట్ చేద్దాం? రేపు స్టార్ట్ చేద్దాం కానీ జనరల్ క్వశ్చన్ తీసుకోవచ్చు, లేదంటే 6 స్టార్ట్ చేద్దాం. జనరల్ గా చెప్తాను ప్రభుజీ. చెప్పరా? జనరల్ క్వశ్చన్స్ ఉంటే ఏమన్నా అడగాలి ఈ రోజు కాక జనరల్ గా, లేదంటే కంటిన్యూ చేద్దాం అంటే 6 స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్రణ ప్రభుజీ. ఆ రోజు స్టార్ట్ చేసాను ప్రభుజీ. రేపు క్వశ్చన్స్ అడుగుతారు కానీ క్వశ్చన్స్ అడగాల? క్వశ్చన్స్ అడిగితే చెప్తారు. ఈ రోజు కంటిన్యూ చేసాను ప్రభుజీ. చూద్దాం, ఎవరు క్వశ్చన్స్ లేకపోతే అడుగుదాం, చెప్తాం, స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు చెప్పినట్టు కొన్నిసార్లు పరోక్షంగా కూడా పొగలాలి అంటే మన దేవతలను కూడా పొగడొచ్చా ప్రభుజీ? అంటే వాళ్ళు కూడా భక్తులే కదా. కానీ దాన్ని అది ఎప్పుడు కన్నానో అప్పుడప్పుడు అవసరం ఉంటుంది. అదే పరోక్ష పద్ధతి మన మెయిన్ పద్ధతి అయిపోతే తప్పదు. ఓకే ప్రభుజీ. అర్థమైంది కదా? అందుకని భగవంతుడు కూడా భగవద్గీత చెప్తాడు, దేవతల్ని పూజించడం కూడా పరోక్షంగా నన్ను పూజిస్తున్నట్లే అని. అది భగవద్గీతలో కూడా చెప్పాడు. కానీ ఆ పరోక్ష పద్ధతి అన్నది మనం ప్రధాన మెయిన్ వర్షిప్ అయిపోవాలి. ఓకే ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే దండవత్ ప్రణామం ప్రభుజీ. కృష్ణ. ఓకే, చూస్తే ఇంకెవరికి ఏ క్వశ్చన్స్ లేనట్టున్నాయి. అయితే మనం ప్రభు ప్రశ్న చెప్పు. ప్రభు ఇది మొన్న అడిగాను కదా ప్రభు, నామం గురించి. ఇది ఇది నామంలో 3 ఉన్నాయి కదండి ప్రభు. ఇది అపరాధాలు తగ్గే రుచి, శుద్ధ, ఆ 3 కొద్దిగా చెప్పరా? ఇక భాగవతులు చెప్పినవా? మామూలుగా జనరల్ నామంలో చాలా అంటే శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అదేనా అడుగుతుంది నామం. 3 ఉన్నాయి కదా ప్రభు. అది ఏమంటారు, అపరాధాలు తగ్గించే నామభాష అది. ఓకే, 3 దశలు ఉంటాయి కదా. శుద్ధనామం, నామభాష స్థాయి, అది 3 నాకు గుర్తులేవు ఇప్పుడు, ఎందుకంటే నోటిలో ఉంటాయి. కాకపోతే ఒకటి ఏంటంటే మనకి ఫస్ట్ మనం భజన క్రియను మొదలు పెట్టినప్పుడు మనం నామాన్ని మనం జపం చేయడం మొదలు పెడతాం. అందులో మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నామాభాష, అభాష అంటే అగౌరవపరచడం అని. మన యొక్క నామం అగౌరవపరిచే విధంగా మనం జపం చేస్తూ ఉంటాం. నామాభాష స్థాయిలో ఉంటుంది. అభాష అంటే బజారు బాల్ చేయడం, బజారు బాల్ అంటే గౌరవం లేదు, గౌరవించకపోవడం. అంటే ఏ విధంగా అంటే మనం భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నప్పుడు మనం ధ్యానపూర్వకంగా జపించుకోవడం, అది నామాభాష. ఇంకా చాలా ఉన్నాయి ఎలాగనుకుంటే స్టేజ్లు, అది నామాభాష వస్తాయి. అంటే మనం జపిస్తూ ఆలోచిస్తుంటాం, కోరుకుంటుంటాం, ఇదంతా నామభాష స్థాయి. ధ్యాస మన దాని మీద ఉండదు. కానీ ఎప్పుడైతే మనకి ఈ నామభాష స్థాయిలో మనం కంటిన్యూ చేస్తాం మనం జపం, ఆ కంటిన్యూ చేస్తూ మనసుని ఎప్పుడైతే మనం నామాన్ని వినడం మీద మనం ధ్యాస పెడుతుంటామో, అప్పుడు మనలో ఉన్న ఈ అనర్థాలన్నీ పోవడం వల్ల, అనర్థ నివృత్తి అయినప్పుడు మనం నామాన్ని వినే స్థాయికి వస్తాం. అపరాధ శూన్యం, అపరాధ రహిత జపంలో కలుగుతుంది. రెండోది, అపరాధాలు ఉండవు. నామాభాష నుంచి నామ అభాష స్థాయిలో, అది అయిన తర్వాత నెక్స్ట్ శుద్ధనామం. ఆ తర్వాత కూడా మనం ఎప్పుడైతే అదే తీవ్రతతో మనం మళ్ళీ జపం చేయడం మొదలు పెడతామో, ఎందుకంటే ఇప్పుడు ముందు ఉన్న అపరాధాలన్నీ లేవు, న్యూట్రల్కి వచ్చాం. అప్పుడు కూడా మనం చేసినప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం మంత్రోచ్చారం, ఈరోజు చెప్పుకున్నట్టుగా మనం మంత్రోచ్చారణ ఎప్పుడైతే చేస్తామో మనలో ఉన్న దివ్య ఇంద్రియాలన్నీ ఉత్తేజం అవుతుంటాయి. అవి ఎప్పుడైతే ఉత్తేజం అవుతుంటే మనలో ప్రేమ అనేది పుట్టుకొస్తుంది భగవంతుడి మీద. ఆ విధంగా మనం భగవంతుడి మీద ప్రేమను పెంచుకుంటూ మనం ప్రేమ స్థాయికి శుద్ధనామ జపంలోకి వెళ్తాం. ఈ విధంగా 3వ శుద్ధనామ జపం మనం ఎప్పుడైతే చేస్తుంటాం, దాంట్లో ఉన్న తీవ్రతను బట్టి మనలో ప్రేమ, అదే రుచి, ప్రేమ, అవన్నీ కూడా రుచి, భావన, ప్రేమ, ఇవన్నీ కూడా మన స్థాయిలోకి
లాస్ట్ ప్రేమ స్థాయికి వెళ్తాం. సో ఇది ఈ విధంగా మనం ఈ జపంలో ప్రోగ్రెస్ చెందేది. అభాస స్థాయిలో మనం ఉన్నామని చెప్పి అక్కడ వదిలేయకూడదు. జపం నాతో సరిగా అవడం లేదు. చాలా మంది అదే చేస్తారు. జపం చేస్తే ఉంటుంది, ఏ రోజు మనసు నిలకడకుంటుందో ఆ రోజు నేను చేస్తానంటే అది ఎప్పుడు ఉండదు. మనసు నిలకడకున్న రోజు ఏ రోజు రాదు. ఆ నామాభాస స్థాయిలోనే మనం జపం కొనసాగిస్తూ ఉండాలి. కొనసాగిస్తూ మనం ఎప్పుడైతే దాన్ని నీటిగా ప్రయత్నిస్తామో ఒకరోజు మనం సక్సెస్ అవుతాం. అది సో విధంగా మనం ఏ స్థాయిలో కూడా ఏ స్థితిలో ఉన్నా సరే నామాన్ని విడిచిపెట్టడం లేదు. మనకున్న ఏకైక ఆశాకిరణం నామం. నామం విడిచిపెట్టకుండా మనం ఏం చేసినా పర్వాలేదు. నామం విడిచిపెట్టి మిగతావన్నీ చేసినా సరే ప్రయోజనం ఉండదు. నామాన్ని విడిచిపెట్టండి. హరే కృష్ణ. ఇంకొంచెం డీటెయిల్ గా దీన్ని చదివి చెప్పాలి. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణామాలు. భగవద్గీతకి నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అది నాకు నెట్ లేదు సరిగ్గా, అందుకోసం చేసుకోలేకపోయాను. అది గూగుల్ ఫామ్ ఓపెన్ చేస్తుంటే అది ఓపెన్ అవుతుంది. చూస్తాను. మీ నెంబర్ నాకు మెసేజ్ పెట్టండి. ఇందులో పెట్టమంటారు? ఓకే. ఇంకెవరికైనా డౌట్స్? So, Prabhuji, as long as we are desiring, that means we are under the influence of Maya, right? No. అదేం లేదు. జీవుడు అన్నవాడు డిజైర్లెస్ గా ఉండలేడు. కానీ ఆ డిజైర్స్ దేని మీద ఉన్నాయన్న దాన్ని బట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎక్కడ అన్నది నిర్ణయించబడుతుంది. మనం లౌకిక విషయాల మీద, భౌతిక అంశాల మీద మన జీవం ఉంటే అది మనం బద్ధులు అవుతాం. అవే కోరికలు భగవంతుడి సేవ మీద ఉంటే మనం బద్ధ స్థితిని విముక్తులు అవుతాం. అయితే డిజైర్స్ ఉండకపోవడం అన్నది కాదు, ఉండాలి. డిజైర్స్ లేకుండా ఎవరు ఉండలేడు. కానీ ఆ డిజైర్స్ దేని మీద ఉన్నాయి అన్న దాన్ని బట్టి, ఎటువంటి కోరికలు ఉన్నాయి మనకి అన్న దాన్ని బట్టి అవి మంచి నిర్ణయం చేస్తాయి. ఇంకెవరికైనా ఎనీ జనరల్ క్వశ్చన్స్? ఇంకా కావాలి? అరగంట ఉంది, స్టార్ట్ చేయాలి.
ఎనీ టాపిక్. హరే కృష్ణ. మనకున్న టైంలో ఎక్కువసేపు జపం చేయడం మంచిదా, బుక్స్ కూడా చదవడం మంచిదా అని అంటారు? బుక్స్ చదివే బదులు కూడా జపమే చేసుకుంటే మంచిదండి. చూడండి, అపరాధరహితమైన జపం చేయగలిగితే అది నష్టం, కానీ అది మనం చేయలేం కాబట్టి బుక్స్ కూడా చదవడం మంచిది. బుక్స్ చదవడం వల్ల మెయిన్ వచ్చేది ఏంటంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం చేస్తున్నది రైటా తప్ప అని తెలుసు. ఇప్పుడు చూడండి, మాతాజీ ప్రశ్న అడిగారు, జపంలో 3 స్థాయిలు ఉన్నాయి, వాటి కోసం చెప్పండి. నేను ఆ పుస్తకం చదవలేదు, డీటెయిల్ చదవలేదు కాబట్టి నేను చదవబడుతున్నాను. అదే నాకు తెలిసింది అనుకోండి, టక్కున కన్విన్స్ అవుతుంది, నేను దాన్ని చెప్పగలను. నాకు కూడా జపంలో ఇలా జరుగుతాయన్న విషయం నాకు కూడా తెలుస్తుంది. దానివల్ల ఏమవుద్ది, నా భజన క్రియ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుద్ది. ఓ ఇలా జరుగుతుంది, ఇలా జరగడం లేదండి, ఇంకా జరగడం అంటే ఎక్కడ తప్పు అవుతుందేమో, ఇలా మనకు మనం చెక్ చేసుకోగలుగుతాం. ఓకే, దాన్ని మనం మన గురువుని అడిగారు, మనం చెక్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మనకు తెలియదు, అది మన తప్పు జరుగుతుందని తెలిస్తే కదా మనం వెళ్ళి గురువుని అడిగిన ఇలా తప్పు జరుగుతుంది అంటున్నారు, ఏం చేయాలని అడుగుతాం. తప్పు జరుగుతుంది అన్న విషయం తెలియకపోతే మనం గురువులు ఏమని అడుగుతాం. ఇప్పుడే మనం ఇలా పుస్తకాలుగా చదివినప్పుడు ఎక్కడో పాయింట్ ఉంటుంది, అరే ఇలాగా అవుతుందా, మరి నాకు ఇలా అవడం లేదే, ఈ విధంగా ఇప్పుడు రాలేదు, అనుభూతి రాలేదు, అది ఈ విధంగా జరగడం లేదే, మరి నేను ఈ విధంగా చేయడం లేదే, ఆ డౌట్లు వస్తాయి. అప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్తాం, శిక్ష గురువు దగ్గర, దేశ గురువు దగ్గరికి వెళ్ళి ఇలాగ పలానా చోట చదివాను, పలానా చోట ఉంది, ఏం చేయాలి, మరి ఇలా అవడం లేదు, ఇలా చేస్తున్నాను, తప్ప రైటా, అవన్నీ వస్తాయి. అంచేత మనకు సెల్ఫ్ చెకింగ్ కోసం కొద్దిగా పనికొస్తుంది. అయితే మన శుద్ధనామాన్ని మనం చేయగలిగితే ఇవన్నీ అవసరం లేదు, కానీ ఇది మనకి ఇంకొంచెం స్ఫూర్తినిస్తాయి. ఈ పుస్తకాలు చదవడం వల్ల స్ఫూర్తి కలుగుతుంది. మనం చేసిన భక్తి యొక్క ప్రాసెస్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే భక్తిలో స్టేజ్లు అన్నీ ఇవన్నీ మనం చెప్పుకున్నట్టుగా అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసి ఓకే 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 బాగానే రైట్ దారిలోనే వెళ్తున్నాను, పర్వాలేదు, చేరిపోతాను అన్న ఒక ఇది ఉంటుంది. చేత మెయిన్ భజన క్రియ, కానీ భజనకి తోడ్పడుతుంది, కానీ ఇది కూడా చేయడం బెటర్. కానీ ఇది చెప్పాను కదా, ఈ సెకండరీ క్రియ. ఇప్పుడు మన భక్తిలో ప్రోగ్రెస్ 99% మన జపం మీద ఆధారపడి ఉంది. బట్ ఆ 99% సరిగ్గా చేయడానికి 1% పనులు అవసరం. అందులో ఈ పుస్తకాలు చదవడం, ఆరతులు ఇవ్వడం, భోగం పెట్టడం, సత్సంగంలో ఉండడం, ఇవన్నీ ఏం చేస్తే దానికి సపోర్ట్ ఇస్తాయి. ఆ విధంగా ముందుగా ఎక్కువసేపు చేయగా రాధా ప్రభుజీ శుద్ధనామం చేయగా రాదా అంటే రాదని అన్నం లేదు. కొన్నిసార్లు ఏమవుతుంది, తప్పని తెలియకపోతే తప్పనే మనం ఒప్పుగా అదే అభ్యాసం చేస్తుంటే అర్థం కదా, అర్థం అవుతుంది. కొన్నిసార్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లస్ అది ఎప్పుడైతే మనం స్వతహాగా చేయాలనుకుంటామో టైం ఎక్కువ పడుతుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే మనం ఇక్కడ వినడం ద్వారా, చదవడం ద్వారా మనం చేసుకుంటామో ఏమవుతుందంటే మనకు తొందరగా మనం కరెక్షన్ చేసుకుని మనం మంచి దారిలోకి వెళ్ళిపోతాం, తొందరగా వెళ్తాం. చెప్పే కదా, అపరాధరహిత జపం మనం చేయగలిగితే ఇవన్నీ అవసరం లేదు, కానీ మనం అంత చేయలేము కాబట్టి ఇది మనం కొద్దిగా తొందరగా అపరాధరహిత జపంలోకి వెళ్ళగలుగుతాం.
అపరాధ రహితం అనేది తెలియటానికి బుక్స్ చదవాలంటారు. ఏదే మరి అపరాధం చేస్తాం అనేది ఎలా తెలుస్తుంది? ప్రభు శ్రవణం ద్వారా ఎక్కువ ఉంటది కదా ప్రభు. అది కూడా మంచిదే, కానీ శ్రవణం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇప్పుడు ప్రభుపాద భాష్యాల్లో నేను కొన్ని పాటలు చదువుతున్నాను, భాష మొత్తం చదవడం లేదు, ఆ భాషలో నాకు నచ్చిన పాయింట్ నేను చదువుతున్నాను, అది నాకు ఇంపార్టెంట్ అనిపించే పాయింట్ నేను చదువుతున్నాను. కానీ మీకు ఎందుకన్నా ఇంకొక పాయింట్ ఏదో మంచి ఇంపార్టెంట్ అనిపించవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ పాయింట్ మీరు మిస్ అవుతుంది కదా. అభిప్రాయం మారిపోతుంది, అభిప్రాయం మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రభుపాద గారు బుక్ డిస్ట్రిబ్యూషన్ కూడా చెప్పుకుంటారు, నాకేమో బుక్ డిస్ట్రిబ్యూషన్ అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోను. నాకు జపం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జపం పట్టించుకుంటాను, లేదా జపం మీద చెప్పుకుంటారు, జపం మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం పట్టుకుంటాను. మీకు జపం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ మీకు మిస్ అయిపోతుంది. ఓకే, ఎలాగో మన చదువు రాదు అంటే ఇంకా తప్పదు, మనం ఏం చేయలేము. వచ్చినప్పుడు మనం అటువంటి పాయింట్ చదివితే కొన్ని మనకి నేను చెప్పిన పాయింట్ కంటే మంచి పాయింట్ మీకు తగలచ్చు, మీకు కావాల్సిన పాయింట్ ఏమి ఉండొచ్చు. అది అందుకోసం అంటే నాకు అనిపించింది ప్రభుజీ, అది నన్ను తెలుసు అట్లా ఎక్కువసేపు నాకు జపం నన్ను తలుచుకుంటా అంటే నన్ను అర్థం చేసుకునే ఉద్యోగం నేనే ఇస్తానన్నాడు కదా ఆయన, అందుకని చెప్పి బుక్స్ అప్పుడు డౌట్ వచ్చింది ప్రభుజీ, బుక్స్ చదవాలా ఎక్కువసేపు జపం చేయాలా అని. భగవంతుడు యొక్క ధ్యానంలో ఉండమని చెప్పాడు, తన స్మరణలో ఉండాలని చెప్పాడు. స్మరణలో ఉండాలని చెప్పినప్పుడు ఉండగలిగినప్పుడు మనకి ఏది ఉపయోగపడతా చేయొచ్చు. నిజంగా మీ చదవడం వల్ల కంటే దీని వల్ల అయితే అదే చేయండి, తప్పేం లేదు. చెప్పాను కదా, మీరు 24 hours మీరు చేయగలిగితే అది బెస్ట్. అది కష్టం కాబట్టి మనం ఇవన్నీ ప్లస్ కొన్నిసార్లు కొంతమందికి రకరకాల 100 డౌట్లు ఉంటాయి, లేదా మనం వేరే వాళ్ళు అడగచ్చు. మనం చెప్పాలంటే మనకు కొంత మనకు జ్ఞానం ఉండాలి. అందుకోసం తప్ప అది మనం కంపల్సరీ అయితే కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అజయ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు అదే ఇప్పుడున్న సమాజంలో అంటే మనం పిల్లల్ని ఎట్లా పెంచాలని చెప్పి నాకు ఒక క్వశ్చన్ ఉంది. అంటే ఎట్లా మనం కృష్ణుడిని సెంటర్ గా పెట్టుకొని పిల్లల్ని ఎట్లా తీసుకుని రావాలి, నాకు అది ఎప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. అది ఒకటి కొంచెం ఎట్లా దాన్ని టిప్స్ ఏమైనా ఇస్తారు? చూడండి, పిల్లల్ని పెంచడం అన్నది చాలా కష్టతరం విషయం ఈ రోజుల్లో. ఒకటి పిల్లలు పెంచేటప్పుడు ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరిలో ఎవరిదైతే లోయెస్ట్ స్టాండర్డో పిల్లల తప్ప హైయెస్ట్ స్టాండర్డ్ అది అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తల్లి 16 మాలు చేస్తుంది, తండ్రి 4 మాల్లో చేస్తున్నాడు. పిల్లల్ని మేము 4 మాల కంటే ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనేస్తారు, కొన్నిసార్లు అనేస్తారు కూడా, నాన్న 4 చేస్తాడు మరి నన్నేమో 5 చేయమన్నాడు, మన సమాధానం ఉండదు. లేదా నా అమ్మ 2 చేస్తుంది, లేదా అమ్మ జపం చేయదు, మనకు సమాధానం ఉండదు. అంచేత మనకి దాన్ని ఓవర్కమ్ చేసి ఇన్స్పైర్ చేయాలంటే మనం నిజంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఇప్పుడు మన పార్ట్నర్, మన స్పౌస్ ఎవరైతే ఉన్నారో, మన అర్ధాంగి అంటే అదే ఏదైనా అవచ్చు, అదైనా అవచ్చు, ఎవరైతే వాళ్ళు వీక్ గా ఉన్నప్పుడు కూడా మన పిల్లల్ని మనం ఇన్స్పైర్ చేయగలగాలంటే మనం మన సాధన అంత స్ట్రాంగ్ గా ఉండాలి, మన బిహేవియర్ అంతా
పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఎందుకంటే ఈ కలియుగంలో బయట ఎన్నో రకాలైన ఆకర్షణలు ఉన్నాయి. ఈ ఆకర్షణలకి ఫ్యామిలీలో ఏ ఒక్కరు తల్లిలో తండ్రో బానిస అయిపోతే పిల్లలు దాన్నే తీసుకుంటారు తప్ప మనం తీసుకోవాలి. ఎందుకంటే కలియుగ స్వభావం. కలియుగం అంటే నీటికి ఆకర్షణ అవడం. కానీ వాటికి కూడా మనం నిలబడి మన పిల్లలు మార్చాలి అంటే మనం నిజంగా మనం ప్రభావితం చేయాలి. మన ప్రవర్తన ద్వారా, మన యొక్క ప్రేమాభిమానాల ద్వారా. ఎప్పుడైతే ఓన్లీ మన ప్రేమాభిమానాలు వాళ్ళ ద్వారా ఎప్పుడైతే మనం వాళ్ళని ప్రభావితం చేయగలుగుతాం అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ భక్తిని తీసుకోగలుగుతారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరు కూడా భక్తులు అయి ఉంటారు, కానీ పిల్లలు భక్తులు అవ్వరు. ఎందుకంటే వారి యొక్క భక్తి ద్వారా, వాళ్ళు ఆ భక్తి ద్వారా పిల్లల్ని ప్రభావితం చేయలేకపోయారు. వాళ్ళు భక్తి అంగీకరించాలరా అన్న ఉన్న ఒపీనియన్ వాళ్ళకు గుర్తించలేకపోయారు. మనం చాలాసార్లు ఏంటంటే ఒక ఆబ్లిగేటరీగా చేసేస్తాం భక్తి పిల్లల మీద. వాళ్ళు ఎదురు తిరిగే శక్తి వరకు వాళ్ళు నోరు మూసుకొని చేస్తారు, తర్వాత తిరగబడతారు. అలా ఉండకూడదు. మన వ్యవహారాలు, మన ప్రేమాభిమానాలు ఏవి ఉన్నప్పుడు చూడండి, ప్రభుపాద టైంలో అప్పుడు ఎంత హిప్పీ టైము. తాగుడు, తందనాదాలు, వ్యసనాలు వీటన్నిటికీ అందరు బలి అవుతున్న టైంలో ప్రభుపాదం చూసి ఇంతమంది వచ్చేసారు అంటే అది కారణం ఆయన ఉపదేశాలు కాదు. చాలా మందికి ప్రభుపాద ఏం చెప్తున్నారు కూడా తెలిసేది కాదు. సగం ప్రభుపాద ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. ఓన్లీ ఆయన యొక్క కన్సర్న్, ఆప్యాయత, అభిమానాల ద్వారా వాళ్ళు ప్రభుపాదకి ఇదైపోయారు. వేరేది ఏమీ లేదు. ఫిలాసఫీ అని చెప్పి, లేదంటే ఇప్పుడంటే మనం ఫిలాసఫీ ఇవన్నీ తెలుస్తున్నా, లేదంటే ఏదో చేసి మనం అప్పుడు మనంత వినే అవకాశం కూడా లేదు వాళ్ళు. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ఎవరు కాదు అలా ఉన్నారు, ఎవరు కాదు అలా ఉన్నారు, ఎంతమంది కాదు ఉన్నారు, ఎందుకు ఇష్టం వాళ్ళే. అప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు మన భక్తులు ఎవరో ఒకరితో మన సంపర్కం ఉంటాం. ప్రభుపాద సంపర్కం ఉండడం చాలా కష్టం. చూడాలంటే సంవత్సరం ఒకసారి చూడగలిగేవారు. అంత దుర్పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రభుపాద వదిలిపెట్టలేదంటే వారి అర్థం ఏంటంటే ప్రభుపాద వారు వారి పట్ల చూపిన ఆ ప్రేమాభిమానాలు. ఆయన అంత తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు కాబట్టి ఆ మారక ద్రవ్యాల వాళ్ళ మధ్యలో, వాళ్ళు తాగే వాళ్ళ మధ్యలో నివసిస్తున్నప్పుడు కూడా వాళ్ళతో ప్రభావితం అవ్వకుండా ప్రభుపాదకి సేవ చేస్తున్నట్టు అయ్యారు. మనం మన పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మన బిహేవియర్ ద్వారా, మన నడకల ద్వారా, మనం మాట్లాడే తీరుల ద్వారా, మనం చూపే ప్రేమాభిమానాల ద్వారా. అప్పుడు వాళ్ళు మనం ఎలా చెప్తే వెళ్తారు. ఆ మనసును గెలుచుకోకుండా మనం ఎన్ని చేసినా సరే అది వ్యర్థం, అది ప్రయోజనం. థ్యాంక్ యూ బ్రో. ఓకే, గాయత్రి మాతాజీ, మీ గాయత్రి. వెళ్ళారా?
లాస్ట్ ప్రశ్న. ఇలా 4 పలకలు అయిపోయింది కాలేదు. Prabhuji, somebody comes to you to learn something from you. So what does that mean, that he has come because Lord has sent him to learn? That depends on the person. ఆ పర్సన్ ఎలా ఉన్నది అన్నది అది అంటే లార్డ్ సెంట్ అంటే లార్డ్ని ఆయన ఆ విధంగా వేడుకున్నాడా, లేదంటే కొన్నిసార్లు పర్సన్ మీద ట్రస్ట్ పెరగడం వల్ల అది కూడా అవ్వచ్చు. మనం ఎవరి దగ్గర ఒకరి మీదకి వెళ్ళామంటే ఆయన మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి వెళ్తాం. నా కోరికలు తీరుతాయి అంటే తీరుస్తారు, వీళ్ళు సరైన వ్యక్తి. కొన్నిసార్లు ఏమవుతుందంటే అంతకన్నా గొప్ప వ్యక్తి ఉన్నా సరే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే మనకి 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 ఒక మ్యాచ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, ఆలోచన పద్ధతి మ్యాచ్ అవుతుంది. ఇవన్నీ మ్యాచ్ అవ్వడం వల్ల మనకన్నా ఆయనకన్నా తెలివైన వాళ్ళు, గొప్ప వాళ్ళు లేదా సీనియర్ ఉన్నప్పుడు కూడా మనం ఆయన దగ్గరికి వెళ్తాం. సో అదేంటంటే అది ఆ మనిషి ఏ విధంగా ఆ ప్రశ్నల కోసం ప్రశ్నల యొక్క సమాధానం కోసం వెతుకుతున్నాడు అన్న దాన్ని బట్టి భగవంతుడు ఒక వ్యక్తికి పంపిస్తారు. అల్టిమేట్ ఇది భగవంతుడు పంపించేది భగవంతుడు అయినప్పటికీ కూడా ఆయన కోరికల విధానాన్ని బట్టి భగవంతుడు పంపిస్తారు. ఇంకెవరికి లేవు కదా, అదే ఆపుదాం. రేపు 6th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो अनंत कोटि वैष्णव वृंद की